సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బకాసుర అంటూ మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఫన్ బకెట్ ఫనీ అని పిలవాలా, లేదంటే బంచిక్ బంటి అని పిలవాలా? ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతానండి. ఇప్పుడు చెప్పండి, నమస్తే, ఏం కావాలి మీకు? నాకు ఏ కాడికి ఫుడ్ కావాలండి. ఎన్ని ఐటమ్స్ తిన్నారు మొత్తానికి? అసలు లిస్ట్ లేదు. వెజ్ మీల్స్ తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, బర్గర్లు తిన్నా, పప్పులు తిన్నా, లడ్డూలు, ఆఖరికి చిన్నపిల్లలది సెరిలాక్ ఉంటది, అది కూడా తిన్నా. మనిషి హీరోయిన్స్ లేట్ గా వచ్చి లేటెస్ట్ గా వస్తారు. అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు. అందం పుట్టిన తర్వాత అమ్మాయిలు పుట్టారు. సినిమాలో మీకు లవర్ క్యారెక్టరే చేశారు. బయట లవర్ పర్లేదు తమ్ముడు ఫనీ గారు ఇస్ లైక్ बहुत मस्त मानो सर. ఫోన్ లో ఆటో ప్లే పెట్టేసి ఉంటాను. ఆ అమ్మాయిని నన్ను కొట్టింది. ఆమె కొట్టిన స్వీట్ గా ఉంటది కదా. అమ్మాయి చంపదెబ్బ ఎంత గట్టి తగిలిద్దో అబ్బాయిలు అందరికీ తెలుసు బాగా. అక్కడ ఏం మచ్చలు కనబట్టలేదే? నా కలర్ లో మచ్చలేం కనపడుతుంది. ముద్దు పెడితే కనపడుతుంది లిప్స్టిక్ ఉంటది కాబట్టి. శివగారు, ప్రాచీ గారు చేస్తున్న క్యారెక్టర్ రాసుకునేటప్పుడు ఫస్ట్ కాల్ ఆవిడకే వెళ్ళిందా, వేరే హీరోయిన్స్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఈవెన్ ఐ వాంట్ టు నో దట్. ఫణి గారి విషయంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటారు? మెయిన్ గా మీ సినిమా ఇట్స్ లైక్ బేబీ మీకు ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా మాకు పరిచయం అవుతున్నారు. వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ డైరెక్టర్ అంటే సుకుమార్ గారు. విరూపాక్ష 2 ఎప్పుడు సార్? ఫోన్ నెంబర్ ఇస్తారు కావాలంటే. సల్మాన్ ఖాన్ పెళ్లి ఫిక్స్ అయినాక పక్కాను. సాయిధరం తేజ్ ఫ్యానా? చచ్చిపోతాం సార్. చచ్చిపోమాగల మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి ఇబ్బంది. ఒక్కసారి మీ నోటితో పుష్పలో ఒక తెలుగు డైలాగ్ వినాలని ఉంది. తగ్గితలే హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా క్యూరియస్ ఉన్న ట్రైలర్ మాత్రం రిలీజ్ అయితే మాత్రం థియేటర్ కి వెళ్ళడానికి ఆడియన్స్ క్యూ కడుతున్నారండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఫస్ట్ క్యారెక్టర్స్ నచ్చితే ఖచ్చితంగా సక్సెస్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి బకాసుర అంటూ మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క కంటెంట్ తో. సో ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో మొత్తానికి మనల్ని సిల్వర్ స్క్రీన్ లో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు August 8th. సో రైట్ డైరెక్టర్ గారు అలాగే మన బకాసుర ఉన్నారు, మాట్లాడేద్దాం పదండి. సో హాయ్ బోత్ ఆఫ్ యూ. యా హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ శివ గారు, ఎందుకంటే డెబ్యూ ఫిలిం తో మొత్తానికి డైరెక్టర్ గా మాకు పరిచయం అవుతున్నారు. ఇండస్ట్రీ ఏం కొత్త కదా మీకు, విరూపాక్షతో మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది అండ్ ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఇట్స్ లైక్ బేబీ ఎవరికైనా కూడా. అండ్ ఖచ్చితంగా సక్సెస్ కొడతారనిపిస్తుంది. అడ్వాన్స్ గానీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నా, ఎందుకంటే పోస్టర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు అండ్ టైటిలే చాలా క్యాచీగా ఉంది అందరికి, బకాసుర అంటూ. నిజంగా చాలా క్యూరియస్ క్రియేట్ చేశారు కాంటెంట్ మాత్రం. ప్యాడింగ్ కూడా చాలా బాగుంది. మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం 8th కోసం. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు సినిమా గురించి? చాలా అండి. ఫస్ట్ సినిమా కదా, ఒక తెలియని భయం, యాంగ్జైట్మెంట్ అన్ని ఉంటాయి. నిద్రలు సరిగా ఉండవు, ఏం సరిగా ఉండవు, బట్ వెయిట్ చేస్తున్నాం 8th నా లక్ను టెస్ట్ చేద్దామని. ఓకే, సూపర్. అండ్ నమస్కారం అండి. నమస్కారం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఐ థింక్ సో ఫన్ బకెట్ ఫనీ అని పిలవాలా, లేదంటే బంచిక్ బంటి అని పిలవాలా? ఈ సినిమా తర్వాత బకాసుర అయిపోతారు అనిపిస్తుంది. మరి ఏ ట్యాగ్ లైన్ తీసుకుంటారు మీరు? అంటే ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి. మీరు మీ యూట్యూబ్ వీడియోస్ షార్ట్ రీల్స్ ఓపెన్ చేస్తే చెప్పండి నమస్తే ఏం కావాలి అని అడుగుతారు కదా. ఇప్పుడు చెప్పండి నమస్తే ఏం కావాలి మీకు? నాకు ఏ కాడికి ఫుడ్ కావాలండి.
ఫుడ్ కావాలండి. ఫుడ్ కావాలి. కాదు సార్, అంత తింటున్నారు, ఎక్కడికి వెళ్తుందండి? ఇంకా ఆకలిస్తుంది మీకు? ఎంత తిన్నా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుందండి. నాకు ఒక క్రింజ్ క్వశ్చన్ ఉంది, అడగచ్చా? చెప్పండి. చాలా వరకు మనం ఏంటంటే సినిమాలో కొన్ని సీన్స్ రియల్ గా చేయం, ఒకసారి చేసి టేక్స్ చేసుకుంటుండే. మీరు అంత ఫుడ్ నిజంగానే తిన్నారా? ఇది చూస్తే అదంతా ఖాళీ అయిపోతుంది. ఆ రోజు ఫుడ్ షాట్ ఉందంటే కనుక నాకు చెప్పేవాళ్ళు ఈ రోజు ఫుడ్ షాట్ ఉంది అని. సర్లే నేనేమనుకున్నాను, ఫుడ్ షాట్ అంటే మహా అయితే చీట్ చేస్తాం మేము అన్న కాన్సెప్ట్ లో ఉండేవాడిని. నేను మార్నింగ్ సేమ్ బ్రేక్ఫాస్ట్ యథాతథాప్రదలుగా గట్టిగా చేసేవాడిని. బ్రేక్ఫాస్ట్ గట్టిగా చేయడం చేసి వచ్చి అనగానే ఫుడ్ తినేవాళ్ళు. డైరెక్టర్ గారు ఫుడ్ మొత్తం పెట్టేవాళ్ళు. ఫనీ 1 or 2 షాట్స్ చేద్దాం అనేవాళ్ళు. యాక్షన్ లోకి వెళ్ళంగానే ఫనీ కంటిన్యూ ఈటింగ్ అనేవాళ్ళు. ఇంకంతే, ఇంక తింటూనే ఉండాలి. తింటూనే అది నేను ఇంకా క్లారిటీ ఇస్తాను. తింటూనే ఉండాలి. షాట్ అప్పుడల్లా తింటూనే ఉండాలి. ఇంకోటి మా ప్రొడక్షన్ లో నాకు అదృష్టం ఏంటంటే ఏది పడితే అది పెట్టాల. క్వాలిటీ హైజీన్ ఫుడ్. ఆ రోజు ఫుడ్ షూట్ ఉందనంటే కనుక అది దానికి సపరేట్ కుక్ ని పెట్టించి నాకు ఏ ఐటమ్ ఇష్టమో అడిగి దాన్ని సపరేట్ వండించి నా కోసం పెట్టించారు. అంటే నేను బకాసుర రెస్టారెంట్ సినిమా వల్ల నా తిండి కోరిక మొత్తం తీర్చేసుకున్నాను. ఎన్ని ఐటమ్స్ తిన్నారు మొత్తానికి మొత్తం సినిమా మొత్తంలో? అబ్బో అసలు లిస్ట్ లేదు. వెజ్ మీల్స్ తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, బర్గర్లు తిన్నా, పఫ్ఫులు తిన్నా, ఆఖరికి ఇదేంటి లడ్డూలు, ఆఖరికి చిన్నపిల్లలది సెరిలాక్ ఉంటది, అది కూడా తిన్నా. అది కూడా వాడేశారండి మీరు? మరి యాపిల్స్, ఫ్రూట్స్, అరటి పండుగ పండుగ తిన్నా. అది ఎందుకు పెట్టలేదండి సెట్? అంటే అది కూడా పెట్టారు, అది నేను తిన్నాను. అది నాకు పడదు, అందుకో నట్టి పండు తినలా. #కూల్ గా ఉన్నాడండి ఈయన. ఇంకా కూల్ గానే ఉంటాడు అసలు. యాక్చువల్లీ వచ్చిన దగ్గర నుంచి చూస్తాం కదా అబ్జర్వేషన్ లో కూడా చాలా కూల్ గా ఉన్నారు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో కూల్ గా ఉంటూ కూడా సక్సెస్ఫుల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సక్సెస్ కొడతాం. బకాసుర రెస్టారెంట్ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొడతాం. ఒక స్టేజ్ దాటాక భోజనం కడుపు నిండిందంటే అమ్మయ్య ఇంకా చాలా అంటే ఇంకా ఏ వస్తువును వద్దన్నారు. అలాగా ఇంకా చాలు, మాకు సంతోషం, ఈ సినిమా హ్యాపీనెస్ ఇచ్చింది అనేది మా సినిమా తీసుకెళ్ళిపోతుంది. సూపర్ సూపర్. ఇంకోటి బేసికల్లీ హారర్ కామెడీ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సినిమా ఒక హారర్ కామెడీ సినిమా రిలీజ్ అయ్యింది, దయ్యాలు వస్తాయేమో, ఎట్ నుంచి వస్తాయో, గాల్లో ఎగురుతాయా, లేదా గోడల్లోంచి దయ్యాలు వస్తాయా, కాళ్ళు కనిపిస్తాయా? కానీ బకాసుర రెస్టారెంట్ అనేది జనరలైజ్డ్ హారర్ కామెడీ సినిమాలో ఉండదు. ఇది ఒక చందమామ కథ. క్లారిటీ చెప్పాలంటే అసలు సంబంధం లేదు కానీ బాగుంది మీరు చెప్తుంటే. అంటే చిన్నప్పుడు ఒక చూస్తాం, ఒక పుస్తకం చందమామ కథ చదివేవాళ్ళు. వస్తే ఏమవుతుందంటే ఒక చిన్న ట్విస్ట్, అక్కడే ఒక సొల్యూషన్, అక్కడ ఒక హ్యాపీనెస్, ఒక హ్యాపీ ఎండింగ్. అంటే ఈ దీంట్లో వీళ్ళు నెగిటివ్ అనేది ఏముండదు. ప్రతి ఒక్కరు క్లైమాక్స్ వచ్చే లోపల అందరూ పాజిటివ్ గానే ఉండిపోతారు. దాంతో పాటు ఎలా ఉండేదంటే మాకు సెట్ కూడా అదొక పాజిటివ్ ఉండేది. ఏదైనా షూట్ లేకపోతే అందరు బోర్ కొట్టేది. సార్ షూట్ పెట్టుకుందాం, షూట్ పెట్టుకుందాం, ఒక ఎంటర్టైన్మెంట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ గా ఉండేది. ఓకే. సో వీళ్ళ బ్రదరే ప్రొడ్యూసర్ కాబట్టి, సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో రిలేషన్ ఎలా అనిపించింది? వాళ్ళ బ్రదర్ తో పాటు వాళ్ళ నాన్నగారు కూడా ప్రొడ్యూసరే. వాళ్ళ బ్రదర్ కంటే ముందు వాళ్ళ నాన్నగారి గురించి చెప్తా. బేసికల్లీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే మనం రిలాక్స్ అయిపోదాం అంటే, ఇప్పుడు అన్నయ్య సంపాదిస్తున్నాడు, తమ్ముడు సంపాదిస్తున్నాడు, ఆయన రిలాక్స్ అయిపోవచ్చు. జనరలైజ్ థింగ్ రిలాక్స్ అయిపోవచ్చు. మేము నైట్ షూట్లు చేస్తున్నాం. నైట్ మధ్యాహ్నం 2 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు చేస్తున్నాం షూట్. చేసిన వాళ్ళం మేమే దాదాపు 10 o'clock 11 o'clock బ్రో ఒక 1 hour రిలాక్స్ అయ్యి వస్తా బ్రో, ఓపిక లేదు, ఆ టైప్ లో ఉన్నాం. ఆయన ఏజ్ కి ఆయన దానికి వచ్చి మానిటర్ ముందు కూర్చుంటే ఆ మానిటర్ అయిపోయినంత వరకు వాళ్ళు కదల్లా అసలు. ఓకే. షూటింగ్ ప్యాకప్ అయిపోయినంత కదల్లా. సో ఆ ఇష్టమే ఆయనలో కూడా కనబడతా ఉంది. బేసిక్ గా మనం సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైటిల్ ఎంట్రీ చూస్తాము, తర్వాత హీరో ఎంట్రీ, తర్వాత ఆర్టిస్టుల ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ కూడా చూడాలి కాబట్టి సో వచ్చేసారు. కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల ప్రాచీ గారు. సో వెల్కమ్ ప్రాచీ గారు. హీరోయిన్స్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తారు, బ్యూటిఫుల్ గా వస్తారు కాబట్టి ఏం అనలేము ఇంకా. అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు. అందం పుట్టిన తర్వాత అమ్మాయిలు పుట్టారు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా లేదంటే ఫస్ట్ నుంచి ఇంతేనా మీరు అమ్మాయిల గురించి? గుడ్ టు సీ యూ ప్రాచీ. థ్యాంక్ యూ సో మచ్. యా, సో కొంచెం గ్రేస్ గా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ అనమాట. మళ్ళీ స్టార్టింగ్ చెప్పాలా? అవసరం లేదండి, మీరు అక్కడి నుంచి నేను అడిగిందని చెప్పే చాలండి. ఓకే. కాదు, సినిమాలో హీరోయిన్ ఓకే, మీకు లవర్ క్యారెక్టరే చేశారు. పాప పర్లేదు తమ్ముడు. తమ్ముడేంటి ప్రాచీ? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు సుమన్ టీవీలో. గత కొన్ని రోజుల నుంచి మీరు బంచిక్ బంటి ఏం చేస్తున్నాడో మీకు తెలుసు, కానీ అతనికి లవర్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని ఆలోచిస్తున్నారు కదా. తనకు పెళ్ళైందా లేదా అని భయపడుతున్నారు కదా. పెళ్ళైతే కాలేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్తున్నాడు, బయట అంటున్నాడు. ప్రాచీనడి తెలుసుకుందాం. Funny Garu is a very good friend, and we shared a lot of masti and a very good friendship in the sets during the shoot also and outside the shoot also. So I am really very grateful that I met very good people through this movie. Okay. And I'm sure that I will always be looking forward to work with them again and again. And Funny Garu is like बहुत मस्त मानुस है. ఒకటి జాలికి ఆయనకి సాయంత్రం పడుకోడిగా. He's a very good person. He's a very good person. అయ్యో మనం ఇది బ్యాక్ టు బ్యాక్ వేసుకుని లూప్ లో చూసుకోవచ్చు మీరు. ఫోన్ లో ఆటో ప్లే పెట్టేసి ఉంటాను. ఇంత బ్యూటిఫుల్ ప్రాచీ సెట్ లో ఉన్నప్పుడు మీరు అడగాలి అసలు వీళ్ళిద్దరు అడుగుతా అసలు ఏంటో ఆయన ఫీలింగ్. అంటే మంచిగా కిస్ తో స్టార్ట్ చేసింది కదా, ఫీల్ అవుతున్నాడు. చెప్పలేకపోతున్నాడు. షూట్ లో ఏంటిది స్లాప్ చంపకేసి కొట్టేస్తా. ఏంటి ఫస్ట్ షాట్ కొట్టారు? ఎవరెవరిని కొట్టారు? ఆ అమ్మాయిని నన్ను కొట్టింది. అమ్మాయి కొడితే మీకు తగలదు. అమ్మాయి కొట్టిన ఎక్కడ తగిలింది సార్? ఇలా అంటది అంతే. ఏం తగిలింది సార్ మీకు? మీరు అనుకుంటున్నారు ఆమె కొట్టిన స్వీట్ గా ఉంటది కదా, కాదు కాదు, మీకు ఇష్టం కదా. అమ్మాయి చంపదెబ్బ ఎంత గట్టి తగిలిద్దో అబ్బాయిలందరికీ తెలుసు బాగా. అక్కడ ఏం మచ్చలు కనపట్లేదే? నా కలర్ లో మచ్చలేం కనపడుతుంది. ఇప్పుడు నా కలర్ లో చంపదెబ్బ కనపడదు, ముద్దు పెడితే కనపడుతుంది, లిప్స్టిక్ ఉంటది కాబట్టి. బకాసుర 2 కి ఏమైనా ప్లాన్ చేస్తారులేండి, అది కూడా గ్రాఫిక్స్ లో. నోటెడ్. హీరో అవుతున్నారు కదా, పని హీరో అయితే ఇంకా ప్రాచీ హీరోయిన్. ఖచ్చితంగా నేను హీరోయిన్ అయితే ప్రాచీ హీరోయిన్ అయితే హీరోయిన్ లేకపోతే నా మమ్మీ క్యారెక్టర్ ఇస్తాను, మమ్మీ క్యారెక్టర్ ఇస్తాను. లవర్ అని చెప్పి మమ్మీ అంటే బాగోదు సార్. అవును, నేను ఏజ్ క్యారెక్టర్ చేస్తాను, నేను తాతయ్య క్యారెక్టర్ వేస్తా, అమ్మమ్మ క్యారెక్టర్ వేస్తాను. ఓకే డీల్ బాగుంది సార్. తాతయ్య మనోడు నువ్వు కాకూడదు, మనోడు మనోడు ఇంకో అమ్మాయితో ఒప్పుకోకూడదు. మంచి కామెడీ టైమింగ్ ఉందండి ఇలా. అంటే కూల్ గా ఉన్నారు కానీ సినిమాలో మొత్తం కామెడీ. మీరు మా సినిమాలో చూస్తే ప్రీ క్లైమాక్స్ లో ఒక 15 నిమిషాల ట్రాక్ ఉంటది అనమాట. అసలు అది భయంకర హిలేరియస్ గా ఉంటది. దాంతో ఆర్టిస్టులు గానీ గీర్టిస్టులు గానీ వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఆ చేసిన ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు ఇప్పుడు రివీల్ చేయండి, సినిమాలో సస్పెన్స్ కాబట్టి చెప్పట్లేదు. వాళ్ళందరూ తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వెళ్ళారు. మమ్మల్ని ఇంతవరకు అందరూ వేరే విధంగా వాడారండి, మీరు మాత్రం మమ్మల్ని ఇలా వాడుకున్నారు, థ్యాంక్స్ అండి, మీరు మమ్మల్ని సినిమాలో వాడుకున్నందుకని అంత బాగా పొగిడిల్లారు. మేమందరం వాళ్ళని పెట్టినప్పుడు ఫస్ట్ మేము భయపడ్డాం. దేనికి భయపడ్డాం? బ్రో వీళ్ళందరినీ పెడుతున్నాం ఏమైద్దా. కొంతమంది యూట్యూబర్స్ ని పిక్ చేసాము. ఆ యూట్యూబర్స్ కి ఏమన్నా వాళ్ళ క్రింజ్ కామెడీ అంటారేమో, క్రింజ్ అయితే వెళ్తుందేమో అని చెప్పేసి. బట్ మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాము. సెట్ లో ఎలా జరిగిందంటే ఆఖరికి నేనే నవ్వుతూ కట్ చెప్పలేకపోయాను. అంత బాగుంది అసలు, అది మామూలు ఎనర్జీ కాదు అసలు. ఇంకోటి, ఆ సీక్వెన్స్ ఏం చేస్తున్నాం అనేది ఆర్టిస్ట్ ఎవరికి ఏం తెలియదు. సస్పెన్స్ అంతా డైరెక్ట్ గా ప్రతి షాట్ కి వచ్చి బ్రో మామూలుగా మాకు అలవాటు ఏంటి, ప్రతిసారి ఏం చెప్తారు మాకు డైరెక్టర్ గారు, ఆ ముందర సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నెక్స్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సీన్ కోసం. బ్రో దీని తర్వాత సీన్ ఏంటి బ్రో, దీని ముందు సీన్ ఏంటి బ్రో, మీరేం టెన్షన్ పడ మాకు, మీరు ఏం వద్దు, నేను ఇప్పుడు చెప్పింది మాత్రం చెయ్యండి. ఆ సీన్ మాత్రం. ఎందుకంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మాకు తెలియట్లేదు సీన్ లో. అదే బాగా వస్తుంది యాక్చువల్లీ. సినిమా దానికి ఎంత కావాలో అంతే చేయగలరు కదా మీరు. మొత్తం చేసిన తర్వాత ఓరి మనం ఎంత చేసామా అని ఫీల్ లో ఉన్నాం. మేము ఎంత చేసామా, దీంతో ఈ సీన్ ఎంత వచ్చిందా, చిన్న సీన్ ఏమో ఇది అన్న కాన్సెప్ట్ లో ఉన్నాం. కానీ అంత ఫుటేజ్ వచ్చిందన్న సంగతి మేము చూస్తే మేము షాక్ అయ్యాం. ఓకే డన్. సో హాయ్ ప్రాచీ. హాయ్. చాలా రోజులు మిస్ అయ్యాం మిమ్మల్ని. లవ్ యూ 2 తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని చూడలేదు. ఐ థింక్ సో అప్పుడు ఒక ఇంటరాక్షన్ చేశాను. బట్ బిఫోర్ అప్పుడు ట్రైలర్ లో ఏం తెలియదు, కానీ సినిమా చూసిన తర్వాత ఒక్క క్యారెక్టరైజేషన్ లో పాజిటివ్ నెగిటివ్ సడన్ డెసిషన్స్, బాయ్ అంటే గర్ల్ ఎమోషన్స్ అసలు చాలా బాగా చేశారు. లాస్ట్ లో క్లైమాక్స్ లో మీ ఎక్స్ప్రెషన్స్ అయితే నార్మల్ గా లేవు, చాలా చాలా బాగుంది. అంటే అంటారు కదా ఒక క్యారెక్టర్ ఇస్తే ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి. సో లవ్ యూ 2 అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. ఆ క్యారెక్టరైజేషన్ మీరు చేసింది, దట్ హాస్పిటల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్లీ. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి బకాసురతో మేము ఫుల్ఫిల్ అయిపోతామని మాకు అనిపిస్తుంది. సే సంథింగ్. సో బకాసుర రెస్టారెంట్ ఇట్స్ ఫర్ మీ ఇట్స్ కొత్త సబ్జెక్ట్, కొత్త కంటెంట్, అండ్
it's something which I have not done in comedy, crime comedy or thrill comedy or horror comedy. So for me, this opportunity, I'm really looking forward to it. And my aim is to bring out different characters and to give justice to the different characters as an actor and to produce them in front of the audience. To project them in front of the audience. So audience walki like very shades now as an actor. I can play this role also. I can play that role also. So that's what I am looking forward to. Okay. And with Bakasura restaurant, I'm actually getting an opportunity to project the other side of me. ఓకే సూపర్. Yes. అండ్ కమింగ్ టు శివ గారు, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది, హిలేరియస్ గా ఉంది, పాడింగ్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకొక క్వశ్చన్ ఏముందంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఆల్రెడీ ఉంది మీకు, అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఎంతో కొంత బాగున్నారు, బట్ సినిమా ఇండస్ట్రీకి కూడా వచ్చారు ప్యాషన్ మీద. ఎలా వచ్చింది అంటే ఆ పొలిటికల్ నుంచి ఈ సినిమాటోగ్రఫీ అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎలా కమింగ్ అసలు మీరు? యాక్చువల్ గా సినిమా అనేది బ్లడ్ లో ఉంది. బ్లడ్ లో ఉంది అంటే మా డాడీకి సినిమా అనేది పెద్ద ప్యాషన్ అండి. ఓకే. 2008 లోనే మాకు బ్యానర్ ఉంది. ఓకే. సో ఒక రీబ్యానర్ ఓపెన్ చేయాలనేది నాకు మా అన్నకి ఎప్పటి నుంచో ఉంది. ఓకే. మా ధన్వంతరి క్రియేషన్ అని ఉండేది, బట్ అప్పుడు సక్సెస్ ఏం లేవని పోయాయి అనమాట. సో రీబ్యానర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా డాడీ విష్ కూడా ఉంది కాబట్టి బ్యానర్ ఓపెన్ చేసే ముందు కొత్త వాళ్ళతో రిస్క్ ఎందుకని చెప్పేసి నా త్రూ ఓపెన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు స్టిల్ మీరు పొలిటికల్ గా కూడా అదే ఆ పాత్ లో ఉన్నారు అండ్ ఇటు సినిమా వైపు కూడా ఉన్నారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పొలిటికల్ కి దూరంగా ఉన్నారు. మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు, నేను కొంచెం దూరంగా ఉన్నారు. ఓకే డన్. సో మన ఈ వీళ్ళిద్దరికి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెడదాం. ఫస్ట్ షాట్ ఏంటి, ఫస్ట్ సీన్ ఏంటి ఎట్లా అడుగుతాం. ఓకే. సో గుర్తుందా మాస్టర్? గుర్తుందిగా, ఇప్పుడే కొట్టేసి అని చెప్పారు కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నారు? మీరున్నారు కదా చెప్పడానికి. ఒక చిన్న టాస్క్, ఫస్ట్ షాట్, సెకండ్ షాట్ అండ్ ప్రాచీతో ఈ సీన్ అది నాకు ఏదనిపిస్తుంది అడుగుతాను. మీరు నిజం చెప్పాలి. సినిమా ఈయనేమన్నారు, సినిమా నా ప్రాణం అన్నారు. మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను. చెప్పండి. లాస్ట్ సాంగ్ కి ప్రాచీ గారు ప్రాక్టీస్ క్లియర్ అన్నమాట. సో ఫనీకి డాన్స్ లేదు, కానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి డాన్స్ నేర్చుకొని తనకి డాన్స్ నేర్పించాడు తెలుసా. ఫస్ట్ ఇలాగేనా సార్ అనేది? మా హీరోయిన్ కి డాన్స్ ఇట్లా పెట్టి కూర్చొని చేయకూడదు, వృత్తి ధర్మం కాదు. నిజంగా ఈ డాన్సరేనండి. So he actually taught me the choreography because I skipped the choreography. And on the sets he was the one who taught me. నాకు కూర్చొని తింటమే పెద్ద పనే ఉంది. కూర్చున్నా తినేసా అయిపోయింది, అయిపోయింది తీసే నెక్స్ట్ ఏంటి, ఇదే పరిస్థితి. కాదు తీసే అంటే ఐటమ్ తీసేమనా పని. ఎంత దుర్మార్గుడు అంటే అండి, పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ కూర్చుంటాం, మా పక్క నుంచి కూర్చుంటాడు. ఫనీ నీకు తినే షాట్ ఉంది చూసుకొని జస్ట్ ఆకలి అవ్వకుండా తినంటే నేను ఎగ్ దోశ చెప్పుకుంటే ఈయన రెండు చెప్పుకుంటాడు. మనకి కాదండి అంత తింటా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే నేను మేనేజ్ చేస్తాను బ్రో, అది షూటింగ్ కోసం నేను మేనేజ్ చేస్తాను. ఇది మీకోసం. బిర్యానీలో చేపించాము, 2 చేపించాము, ఒకటి షార్ట్ లో తినిపించాము. క్యారివెన్ కి వెళ్ళిపోయాక ఫనీ అసిస్టెంట్ వచ్చాడు. ఏంటంటే సార్ ఇంకో బిర్యానీ ఉంది కదా అడుగుతున్నాడు. సార్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఈయన ఫుడ్ కాస్ట్ మీకు సేమ్ అయిందా? రాయలసీమ కదండి, కడుపు నింపడానికి భయపడ. అయ్యయ్యో సూపర్, బాగా చెప్పారు. నాకు అసలు అంటే చెప్పా ఫుడ్ మీద నాకు అసలు ఫస్ట్ నుంచి ఫుడ్ అంటే ఇష్టమా? ఎక్కువ ఫుడ్ అంటే ఇష్టం. జనరల్ గా నాకు ఫుడ్ క్యారెక్టర్ ఆయన కోసమే డిజైన్ అయిపోయింది. అంటే రోజు 3 పూట్ల దేవుడు నీది నీకు వస్తుందా అని అంటూ ఉంటారు కదా. జనరల్ గా నీకు అనుకున్నది నీకే వస్తుందని నువ్వు బాధపడమా, కానీ దేవుడు ఈ బకాసుడు అనే క్యారెక్టర్ నా కోసమే రాసినట్టు పుట్టించాడు. ఫుడ్ రోజుకి ఎన్నిసార్లు తింటారండి? రోజుకి 4 times అండి. 4 times ఎట్లా షెడ్యూల్ ఒకసారి ప్లీజ్ చెప్పరా? టిఫిన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా తింటా. ఖచ్చితంగా డిన్నర్. మరి ఇప్పుడు మన షెడ్యూల్ ఫస్ట్ టిఫిన్ లో ఏమేమి ఉండాలండి ఐటమ్స్? టిఫిన్ నాకు 3-4 వెరైటీస్ ఉంటాయండి. ఏంటండి? 3-4 వెరైటీస్. ఇంట్లో వండుతారా, హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుంటారా? అంటే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మా అమ్మ ఇంట్లో వండిద్ది, బయట ఉంటే కనుక హోటల్ నుంచి అయినా సరే మినిమం 2 వెరైటీస్ అన్న తింటా. ఎక్కడ జొమాటో డైలీ కస్టమరా మీరు? అసలు నేను జొమాటోలో స్విగ్గీలు ఏం వాడను, డైరెక్ట్ గా వెళ్ళిపోయి తినేస్తారా? ఏదన్నా ఎక్కడికైనా తింటాను, నాకు అలాంటిది లేదు. మార్నింగ్ ఏంటి చెప్పండి, మార్నింగ్ ఏంటి తింటారు టిఫిన్ లో? దోశ తింటా, వడ తింటారు, పొంగల్ తింటా, పూరి తింటా. అంటే అన్ని ఒకే రోజు తిన్నా గానీ ఒక 2 ఐటమ్లు మాత్రం 2 ఐటమ్ మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆకలేస్తుంది? మధ్యాహ్నం లంచ్కి.
జిమ్ చేస్తారా మీరు? నేను ఏం చేయను అసలు. ఇట్లాగే ఇష్టమా? బబ్లీగా బొద్దుగా? అంటే నేను ఇప్పుడు ఈ ఆకారంతో ఉండటం వల్ల నాకు బకాసుల రెస్టారెంట్ అనే క్యారెక్టర్ నాకు దేనికి వచ్చింది, ఇలా ఉండటం వల్లే. ఇంకోటి బంచిక్ బంటి ఎందుకు ఇలా ఉండటం వల్లే. నా శరీరం అనేది నాకు ఇప్పుడు ప్లస్ అయింది కదా. కలర్ కూడా ప్లస్ అయింది. కలర్ కూడా ప్లస్ రాచి లాంటి రాజీద్ సెట్లు ఎలా ఉండేదంటే ఈ అమ్మాయి అసలు ఫుల్ ఫాస్ట్ హిందీ, ఫుల్ ఫాస్ట్ ఇంగ్లీష్ అనమాట. తెలుగు అంత రాదు. నాది ఫుల్ ఫాస్ట్ తెలుగు. అంటే ఆ అమ్మాయి ఇంగ్లీష్ హిందీలో మాట్లాడి నాకు అర్థమయ్యేది కాదు. ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత పక్కన ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అమ్మాయి ఏమని చెప్ప కొంచెం అంత ఫాస్ట్ ఉండేది అనమాట అమ్మాయి. ఇప్పుడు మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే అమ్మాయి చెప్తున్నది అలా చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకు దీంతో మనం క్యాచ్ చేయగలమేమో. మామూలుగా హాయ్ హౌ ఆర్ యు, వాట్ ఆర్ యు డూయింగ్ ఇలా మాట్లాడదాం మనం. హాయ్ హౌ వాట్ ఆర్ యు అంటే same happens with me when you speak in Telugu. ఎంత ఫాస్ట్ గా తెలుగులో మాట్లాడుతున్నాను. ఫాస్ట్ గా మీరు మాట్లాడకండి, మెల్లమెల్లగా మాట్లాడితే నాకు అర్థమైంది. అదిగో తెలుగు వచ్చింది. అలా చిన్నగా చెప్పిద్ది. అదే ఇంగ్లీష్ హిందీ మాడమనండి. సరే ఒక చిన్న టాస్క్ ప్రాచి. ఇప్పుడు మన హీరో, ఇప్పుడు నెక్స్ట్ హీరో అవకాశాలు వచ్చేస్తాయి అనిపిస్తుంది. ఏంటంటే శివ గారు చెప్పినట్టు ఎంత మంది కమిడియన్లు హీరో అయ్యారు. ఇప్పుడు అందరూ హీరో అవడానికి ఏమి ఇది లేదు. చెప్పేసింది, ఆల్మోస్ట్ ఇచ్చేసింది. సరే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. ఓకే డన్. సో ఇప్పుడు మన బంటి గురించి 1 word లో మీరు ఫాస్ట్ గా 1 line లో చెప్పాలి. అంటే 1 minute లో చెప్పండి, ఇంగ్లీష్ లో చెప్పండి. దాంట్లో ఏం పదాలు పట్టుకుంటాడో తెలుసుకుందాం. फनी जी बहुत अमेजिंग है, बहुत ऑसम है और बहुत अच्छा एक्टिंग करते हैं एंड you are an incredible actor. I would say you please keep it up and do not ever feel that there is something missing in you. Okay? యాక్టర్ అన్న పదం తప్ప నాకేం అర్థం కాదు. దాంతో యాక్టర్ అన్న పదం తప్ప ఇంకేం హ్యాపీ ఏదో అయితే మాట్లాడింది కదా నా గురించి. ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి గురించి మాట్లాడితే చాలు. ఫనీగా ఏమర్థమైంది క్లారిటీ తిట్టినా మీకు ఓకే. అమ్మాయి అందమైన అమ్మాయి మాట్లాడుతుంది ఎవరి గురించి? మీ గురించి. నా గురించే. అది తిట్ అయితే ఏంటి, పొగుడైతే ఏంటి, అయితే ఏంటి, మాట్లాడుతుంది నా గురించే కదా. ఫనీ నీకు ఏమర్థమైందో నాకు తెలుసు. ఫనీ యాక్టర్ రెండు అంత ఫాస్ట్ మాకు what I said, you are an amazing actor. మళ్ళీ అదే చెప్తుంది సారా, అమేజింగ్ యాక్టర్. Yes, but do not ever feel low or do not ever consider yourself low to anyone else. So first question, శివ గారు, ఈ క్యారెక్టర్ ఫస్ట్ ప్రాచి గారు చేస్తున్న క్యారెక్టర్ రాసుకునేటప్పుడు ఫస్ట్ కాల్ ఆవిడకే వెళ్ళిందా, వేరే హీరోయిన్స్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ కాల్ ప్రాచికే వెళ్ళిందా? Even I want to know that. తనకే కావాలి. 5 to 10 members వచ్చారు ఆఫీస్ కి ఈ క్యారెక్టర్ కోసం. తర్వాత ప్రాచీని మా కాస్ట్యూమ్ డిజైనర్ అపూర్వ ప్రొఫైల్ చూపించగానే ఓకే బాగుంది చేస్తా అంటే ఓకే చేద్దాం అని చెప్పేసి అండ్ ఓకే చేశారు. వితౌట్ ఆడిషన్ ప్రాచి ఓకే అయిపోయింది. వితౌట్ ఆడిషన్ సూపర్ అయితే. ఓకే సరే, వితౌట్ ఆడిషన్ తీసుకున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ డే షార్ట్ లో మానిటర్ లో తను చూస్తున్నప్పుడు ఆ ఫస్ట్ సీన్ కే ఎట్లా అనిపించింది పర్ఫార్మెన్స్? 1 to 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? తనకు కామెంట్ ఇచ్చాను, కోవిడ్ నీ కెరీర్ ని తగ్గించేసింది, కోవిడ్ లేకపోతే యు విల్ బికమ్ వన్ ఆఫ్ ది గుడ్ యాక్ట్రెస్ ఇన్ హాలీవుడ్ అని. సూపర్ డన్. అండ్ మన నెక్స్ట్ అప్కమింగ్ యాక్టర్ హీరో ఈ కన్నయ్య గారిని ఫస్ట్ ఈయనే అనుకున్నారా? ఎవరికైనా కాల్ చేశారా? ఫనీనే అనుకుని ఫనీకే కాల్ చేసి పిలిచాను. ఫనీనే అనుకున్నారు, ఫనీకే కాల్. సో ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది కాబట్టి చేస్తున్నంత సేపటికి మనం అనుకుంటాం ఈ క్యారెక్టర్ కి ఇతను యాప్ట్ గా తీసుకున్నాం రా అని బ్రెయిన్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఫనీ గారి విషయంలో మీరు ఎంత వరకు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు? 100%. ఆ తిండి చూసాక ఎందుకు సాటిస్ఫై బాగా ఈయన మంచి కామెడీ అండి అసలు. సినిమాలో అసలు ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ మామూలుగా ఉండవు అసలు. ఓకే సూపర్ డన్. యా నెక్స్ట్ ప్రవీణ్ గారు, ఆయన క్యారెక్టరైజేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే అన్ని క్యారెక్టర్స్ ని కలుపుకుంటూ వెళ్లే క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఆయన్ని కూడా. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది 1 word లో డిస్క్రైబ్? పెద్ద మనిషి. వీళ్ళందరికీ పెద్ద మనిషి ఆల్మోస్ట్. ఒక బ్యాచిలర్ రూమ్ లో పెద్ద మనిషి ఉంటాడు. అంటే కరెంట్ బిల్ టైం కట్టడం, రెంట్ల టైం కట్టడం, బ్యాచిలర్ పెళ్లి కాకుండా పెద్ద మనిషి. క్యారెక్టర్ పెద్ద మనిషి, సినిమా సెట్ కి పెద్ద మనిషి. మీరు ఏజ్ గురించి ప్రాచి హెల్ప్ చేస్తుంది నీకు తెలుగులో.
ఓకే డన్. ఓకే సో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది షో గారు. ఆర్ఆర్ అసలు అద్దరిపోయింది. అసలు అన్ని లూప్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇచ్చే లాస్ట్ హుక్ పాయింట్ నార్మల్ లేదు. ఆ డోర్ తెరిచినప్పుడు మాత్రం ఒక రేంజ్ లో ఉండింది యాక్చువల్లీ. సో ఆర్ఆర్ గురించి చెప్పాలి, ఏం చెప్తారు? వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్. బికాస్ నేను ఫస్ట్ హిడింబ సినిమాకి వెళ్ళాను అనమాట. నాకు ఆర్ఆర్ చాలా బాగా నచ్చింది. ఐ వాంట్ దిస్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ కాంటాక్ట్ చేశాను. మనోడు చెన్నైలో ఉంటాడు, శివం బజే చేశాడు. సో నేను కాల్ చేస్తే వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు, కలిశాడు, స్టోరీ చెప్పాను. హీ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్. బ్రో ఇలాంటి కథ నేను వినలేదు అసలు, చాలా పాజిటివ్ ఉంది, చాలా స్కోప్ ఉంది. ప్యాడింగ్ కూడా సెలెక్ట్ అవ్వకముందే మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ అయిపోయాడు. సో మాకు సాంగ్స్ ముందే రెడీ అయిపోయాయి. దానివల్ల సినిమాకి ఇంకొంచెం అడిషనల్ బ్యూటీ. అండ్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ లో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్. సూపర్. అండ్ మెయిన్ గా ఈ సినిమా మొత్తాన్ని ఒక వన్ వర్డ్ లో, బకాసుర అంటే మాకు ఒక అది ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చింది. బట్ మీ సినిమా ఇట్స్ లైక్ బేబీ. మీకు ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా మాకు పరిచయం అవుతున్నారు. వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వెరీ కామిక్ వే ఎలా చేస్తారు? వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వెరీ కామిక్ వే. బకాస్ రెస్టారెంట్. అది కాదు, అది కాకుండా వేరే. ఆయన పేరు చెప్పమంటున్నాడు ఆయన పక్కన. చెప్పమంటారా సార్? అది ఆయన టాస్క్ సార్, మీ టాస్క్ వస్తుంది. వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్పచ్చు అంటే, చూడకపోతే నువ్వు వేస్ట్. చూడకపోతే నువ్వు వేస్ట్. బాగుంది, థ్యాంక్ యూ. నేను చూస్తాను సార్, నేను వేస్ట్ కాను సార్. ఆ ట్యాగ్ నాకు వద్దు. చూసి మీరు ఫోటో పెట్టాలి. మీతో పాటు చూస్తాను కదా సార్, ప్రీమియర్స్ ఫోటో పెట్టాలంట. పేపర్లు తీసుకొస్తా ఒక 4-5. విజిల్ రాదు, విజిల్ కొనుక్కొస్తా. విజిల్స్ కావాలని నేను ఇస్తాను. ఇస్తారా? ఇస్తాను. ఓకే డన్. ఎవరు కనపడినప్పుడు ఇస్తారు సినిమాలో? బకాసురా. బకాసురా అంటే నేను కనపడినప్పుడు మీరే కదండి బకాసురా. అమ్మాయి రమ్యనా? ఓకే డన్. ఎస్. సో ఏ డైరెక్టర్ కైనా ఒక ఫేవరెట్ ఇన్స్పిరేషన్ డైరెక్టర్ ఉంటారు టాలీవుడ్ లో. అట్లా మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ డైరెక్టర్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అంటే సుకుమార్ గారు. సుకుమార్ గారు ఎప్పుడైనా మీట్ చేశారా సుక్కు సార్ని? నేనంటే ఏకలవ్య శిష్యులాగా పుష్ప 2 కూడా వెళ్ళేవాడిని సెట్స్ కి, వర్క్స్ కి. పుష్ప 1కి వెళ్ళేవాడిని, బట్ సార్ని ఎప్పుడు పరిచయం చేసుకుంది లేదు, విష్ చేసింది లేదు. అక్కడ చాలా మంది అసోసియేట్స్ కూడా నాకు కొలీగ్స్. ఇప్పుడు మా కెమెరామెన్ ఉన్నాడు కదా, పుష్ప 1 యూనిట్ కి సెకండ్ యూనిట్ డిఓపి. ఓకే సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హీరోకి డైరెక్షన్ యాక్షన్ చెప్పాలి అని ఎవరికైనా ఉందా? ఒక 2-3 నేమ్స్ చెప్తే బాగుంటుంది. తెలుగులో అయితే అఖిల్ గారు ఇష్టం. అఖిల్ గారు. ఓకే. అఖిల్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, బన్నీ గారు తెలుగులో. హిందీలో అయితే రుతిక్ రోషన్ చిన్నప్పటి నుంచి ఫేవరెట్. రణ్వీర్ సింగ్, కార్తిక్ ఆర్యన్. ఓకే సూపర్. అండ్ అందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం సార్. ఒక అప్డేట్, లాస్ట్ క్వశ్చన్. విరూపాక్ష 2 ఎప్పుడు సార్? ఏమైనా లీక్ ఇస్తారా? అంటే కొంచెం మీకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా కొంచెం అసోసియేట్ అయి ఉన్నారు. ఫోన్ నెంబర్ ఇస్తారు కావాలంటే. ఎవరు సార్ మిమ్మల్ని అడిగారు? ఆయన సల్మాన్ ఖాన్ పెళ్లి ఫిక్స్ అయినాక పక్కా అనౌన్స్మెంట్. సరే ఓకే, ఇక ఇది అయినట్టే రైగా. నైస్ ఆన్సర్ సార్. కామెడీ కాదు సార్, ఫ్యాన్స్ వెయిట్ సార్ ఇక్కడ. సీరియస్ గా నాకు కూడా అప్డేట్ ఇస్తాడు కార్తిక్ అన్న. సాయిధరం వెయిట్ సార్, ఫ్యాన్స్ వెయిటింగ్ సార్. యాక్చువల్లీ అందుకే సాయిధరం ఫ్యానా? క్రష్ సార్, చచ్చిపోతాం సార్. ఫ్యాన్ కాదు, చచ్చిపోమాకలే, మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. అంటే ఆ చచ్చిపోవడం కాదు, మనిషి అంటే చచ్చిపోతాం అన్నట్టు. ఓకే, మొత్తానికి మీరు కూడా ఏం లీక్ ఇవ్వట్లేదు. చిరు లీక్స్ లాగా శివ లీక్స్ ఏం రావట్లేదు విరూపాక్ష గురించి? లేదా? నాకే లీక్ అవ్వట్లేదు. ఓకే డన్. సో అండ్ నెక్స్ట్ ప్రాచి, మిమ్మల్ని బంటినా? మీరు ఓకే డన్. కమింగ్ టు ప్రాచి. కలిపడితే ర్యాపిడ్ ఫైర్ రాదు సార్, విడివిడిగా అయితేనే వస్తుంది. ఓకే, కమింగ్ టు ప్రాచి. సో ఈ ఫిల్మ్ లో క్యారెక్టరైజేషన్ ని 1 word లో డిస్క్రైబ్ చేయాలి, ఎలా చేస్తారు? బబ్లీ యట్ స్మార్ట్. ఓ, మరి రియల్ కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా ఈ సినిమాలో? కొంచెం ఉంది. ఓకే డన్. So he just asked me to be natural, like however I am. So that's why I can say that it's like a little bit similar. Okay done. So ఈ మొత్తం ఈ క్యారెక్టరైజేషన్ లో మీరు బేసికల్ గా వెజ్, బట్ మీకు అంతా వెజ్ ఫుడ్ తినిపించారా సెట్ లో? డైరెక్టర్ చూసి అడగండి ఒక క్వశ్చన్. डायरेक्टर ने मुझे तो वेज फूड ही दिया था, बट सेट के अंदर तो दूसरा नॉन वेज फूड तो था ही. But I used to ఒకసారి తెలుగులో నాకు వెజ్ ఫుడ్ పెట్టారు. For that chicken scene
యాక్చువల్ గా ఏంటంటే ఒక సీన్ లో తినేది ఉంది, తిన్నారా? నాన్ వెజ్ ఇచ్చాము, రైస్ తినేసి ముక్కలు పట్టుకొని అంతేనా? Yeah, but I did not eat But, it, but I just hold it. ఆర్ యు ఫ్రమ్ గుజరాతీ రైట్? I'm from Gujarat, yes. గుజరాతీ. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫస్ట్ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం ఉంటుంది, Yeah. బట్ సస్టైనబిలిటీ అనేది చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. Yes, starting లో కొంచెం కష్టపడుతుంది, తర్వాత ఇది కోవిడ్ అవుతుంది. సో కోవిడ్ లో I struggled a lot. But then consistency matters. So నాకు ప్యాషన్ ఇది. సో నేను గివ్ అప్ చేయొద్దు నేను గివ్ అప్ చేయొద్దు. సో అలాగే నేను లాంగ్వేజ్ నేను నేర్చుకుంటున్నాను, స్టిల్ ఐమ్ లెర్నింగ్ అండ్ ఐమ్ ఇంప్రూవైజింగ్. కానీ నేను చాలా సీరియస్ ఇండస్ట్రీ కోసం పని చేస్తున్నాం కోసం. యా, సూపర్. తెలుగులో మీకు వచ్చిన వర్డ్స్ ఏమైనా చెప్తారా? బూతులు కాదు. బూతులు కాదు. వర్డ్స్ అంటే ఎలా, లైక్ ఐ కెన్ వాట్ వర్డ్స్ యూ వాంట్. సరే, తెలుగులో కాసేపు మన ఫండితో మాట్లాడండి, బంటితో మాట్లాడండి. తెలుగులో మీకు ఏమేమి వచ్చు? విషింగ్ అడగటము, క్వశ్చన్ చేయడము, మార్నింగ్ నుంచి ఏమేమి అడగాలి? సో తెలుగులో బ్రేక్ఫాస్ట్ అయిందా? తిన్నా. ఏం తిన్నాను? తింటాడు ఏం తిన్నాను? ఏం తిన్నావు ఈ రోజు? ఇడ్లీ ప్లేన్ దోశ. ఓకే, ఇప్పుడు లంచ్ కి ఏం ప్లాన్? ప్లాన్ చేసుకుంటూ వెళ్తే జీవితం సాగదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. అలా టిఫిన్ కూడా భోజనం కూడా. ఓకే, అమ్మాయికి నేనేమన్నా అర్థం ఉండదు. नहीं वो मेरे को समझ में आ गया कि जो भी मन करेगा उधर जाएगा. దానికి అర్థమైంది కానీ చెప్పలేకపోతుంది. ఓకే, ఏదో చెప్పారు, అడగండి ప్లీజ్, పర్లేదు. స్నానం చేసావా? అబ్బా, I know the meaning. ఆన్సర్ చేస్తాడు ఇప్పుడు, ఆన్సర్ చేస్తాడు ఇప్పుడు. ఇద్దరు అమ్మాయిలు ఉన్న ప్లేస్ కి స్నానం చేయకుండా వస్తానా? పొరపాటు నేను స్నానం చేయకుండా వచ్చి నువ్వు నా పక్కన కూర్చోగలవా? नहीं वो किए हो पता है. సరే, డూ యూ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్? ఆస్క్ యూ. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేరు, నువ్వు ఓకే అంటే ఉంటారు. ఇట్స్ సో స్వీట్. ఎవరికైనా ప్రపోజల్? హ్యావ్ యూ మీ లైఫ్ లో మీరు ఏదైనా ఎవరితోనే ప్రపోజ్ చేస్తున్నాను చేశాను? స్కూల్లో, కాలేజ్ లో? మా అమ్మమ్మ కామెడీ వద్దు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. సీరియస్ గా చెప్పండి, సీరియస్ గా చెప్పండి. స్కూల్లో కాలేజ్ లో సీరియస్ గా చెప్పండి. ఏదైనా ఒక అమ్మాయి నచ్చింది తో ప్రపోజ్. నేను ఎవరికి ప్రపోజ్ అనేది చింతవరకు చేయలేదు. ఎందుకు సార్? ఎందుకు? నాకు పెద్ద చెప్పాలనిపి ఆలోచన రాలా. అమ్మాయిలతో తిరగాలి, అమ్మాయిలు ఉండాలనే ఉండదు. మనంతా ఫ్రెండ్స్, ఫుడ్ చిల్లింగ్, నైస్ లైఫ్. ఓకే, సూపర్ అండి. ఓకే, డన్. yes, సో మీకు ఫేవరెట్ క్రష్ ఎవరు టాలీవుడ్ లో? తెలుగు హీరోస్ లో నాకు నాని చాలా నచ్చింది. నాని నచ్చాడు. నాని. దెన్ ఐ లైక్ సిద్ధార్థ్. అండ్ యా, ఐ మీన్ అల్లు అర్జున్ గారు. ఓకే, ఐ లైక్ హిస్ పర్సనాలిటీ. ఓకే, హీరోయిన్స్ లో ఎవరు ఇన్స్పిరేషన్ టాలీవుడ్ లో? Rashmika. Yes, Samantha, Rashmika. And I somehow like, when I saw Bahubali, I liked Ramya Krishna garu. Yes. Okay, done. So మీరు కాలింగ్ ఇష్టపడతారా, మెసేజెస్ టెక్స్టింగ్ ఇష్టపడతారా? కాల్ ఆర్ టెక్స్ట్? Both. నా మూడ్ లో డిపెండ్ అవుతుంది. నా మూడ్ డిపెండింగ్ ఆన్ మై మూడ్. ఓకే, యా. బేసికల్ గా ఫీమేల్స్ లో చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు అప్పుడు ఏ మూడ్ లో ఉన్నావు అంటే తెలిసింది. అంటే కాల్ కట్ చేస్తే మూడు బాగాలేదు, టెక్స్ట్ అయిపోతే అసలే బాగాలేదు. అందుకని గర్ల్ ఫ్రెండ్ లేదు. Okay, oh my God, this interview is gonna crack the audience. Yes, yeah. So both ఉంటుందన్నారు. Yeah. ఒక్కొక్కసారి, సమ్ టైమ్స్. ఓకే, సో సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? Social media should be controlled. అంతేనా? Yeah, I mean, people lose reality because of the social media, I think. So that needs to be put a check on it. Like social media, use the social media as a medium, not as your whole existence. That's what I want to say. Okay. So food అంటే ఎంత ఇష్టం? బాగా ఇష్టమా? మన బంటిలా ఇష్టమా? బాగా ఇష్టమా? బాగా తింటారా? వంట చేస్తారా? నేను వంట చేస్తున్నాను. నేను వెజిటేరియన్. సో I try each and every cuisine. I love to try food, different foods. ఏది బాగా కుక్ చేస్తారు వెజిటేరియన్ లో? ఫేవరెట్ గుత్తి వంకాయ. I cook good shahi paneer. I cook roti, rice, sambar.
I cook dosa. I cook that falli chutney. I love that falli chutney. Hot Yes, water. yes. Yeah. హాట్ వాటరా ఎవరు And that for the green tea, that for you. It's my question, not she hasn't asked you. నా కోసం ఉండదు. అది గ్రీన్ టీ. బంటి వెయిట్ చేస్తున్నాడు నా కోసం ఏం వంట చేస్తా Dosa, sambar. I have that punugulu, chota punugulu banta hai na. I have that vessel. I can make punugulu, then falli chutney I'll make. I'll cook you shahi paneer. Then హోటల్ పెట్టేయచ్చు. no, I cook shahi paneer. మరి I cook. ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను నన్ను ఎన్ని పెట్టాను. సక్సెస్ తర్వాత మీరు మంచిగా సక్సెస్ అవుతారు కదా Yes. Let me shift to a better place and I'll invite. No, I'll shift to a better place and I'll invite. I'll keep a good housewarming. స్టార్టింగ్ నుంచి Okay, సపోర్ట్ okay. చేస్తున్నప్పుడు Let's ఇప్పుడు Sorry. ఏమనాలి, సారీ రేపే ఇన్వైట్ చేయని చెప్పాలి మీరు. అరే, కొంచెం రే, హ్యాపీ రే, ఫీల్ అవ్వండి కదా. మీరందరూ ప్రమోషన్స్ లో బిజీ ఉన్నారు కదా ప్రాచి కూడా ప్రమోషన్ లో బిజీ వంటలో చేస్తుందండి ఓకే, చెప్పండి ఓకే, ఓకే. ప్రమోషన్స్ లో బిజీ కాదు, గర్ల్స్ ట్రిప్ లో బిజీ. ఓకే డన్ ఓకే ప్రాచి ఆర్ యు మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్ Night person. నైట్ పర్సన్ ఓకే సో మీమ్స్ వస్తూ ఉంటాయి కదా Hmm. తెలుగులో మీకు నచ్చిన ఫేవరెట్ మీమ్ ఏంటి చాలా మీమ్స్ వస్తుండే ఫన్ అనిపించిన మీమ్ ఏమైనా షేర్ చేస్తారా I keep seeing Brahmanandam GK memes, like something is happening and then there is Brahmanandam saying "Arey ye karke." So that kind of memes I like it. Some वैसे ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చేసింది ఓకే సో ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఏమైనా ఉన్నాయా గోల్స్ గానీ ఫీమేల్ సెంట్రిక్ కావచ్చు పవర్ఫుల్ క్యారెక్టర్స్ Yes. కావచ్చు anything. నాకు female centric ఇంకా performance, a good performing character. Okay. I'm looking forward to it. ఓకే A good storytelling, female centric definitely, and which gives a good performance scope unte our character. ఓకే గుజరాత్ లో Hmm. ఈ టాలీవుడ్ లో తెలుగు ఫిలిమ్స్ తెలుగు హీరోల ఫిలిమ్స్ లో ఏ హీరో ఫిలిమ్స్ ఎక్కువగా చూస్తారు థియేటర్స్ లో Allu Arjun, I would Okay. say. Hmm. Allu Arjun and yes, then Kamal Hassan garu, Allu Arjun garu. అల్లు అర్జున్ గారు Yeah. ఓకే సూపర్ మన బంటి గురించి ఆ, అడుగుతున్నానండి అడుగుతున్నారా? బంటి అంటే Okay. ఆ. బంటి గురించి ఏమన్నా చెప్తారా ఫైనల్ గా ఒక క్రేజీగా ఉండాలి ఎవరు చెప్పకూడదు అలా క్యూరియస్ గా ఉండాలి ఫనీ గారు చాలా సిన్సియర్ ఇంకా చాలా naughty in a way, masti jo karte hai na on sets. He is sincere when it comes to work, but when there is no work, he is happy go lucky person. Yes. సూపర్ మళ్ళా నాటి అంటే వాళ్ళు రకరకాల అరే! comments వచ్చేస్తాయి. వివేక్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు Vivek, yes, he is a newcomer, but he has shown a very good dedication, and he has that appetite to learn more. So whosoever is coming, like whosoever is new to this industry, they should have that attitude, and I'm very happy that Vivek is carrying that attitude. He has a good scope. ఓకే He should work hard. ఫైనల్ గా మన కెప్టెన్ శివ గారిని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి సే సంథింగ్ మన ఇండస్ట్రీలో శివ గారు చేసే డైరెక్టర్, we need it. Like he is a debut director, but the way how the execution and everything has happened, I have worked with many new directors, to be very honest, and those experiences were not that much pleasant. But in this project, I'm not sugarcoating, but this is my honest review. In this project, I did not feel like I'm working with a new team. So, see, if the cinema is there in his blood, and that thing has been proven and has been shown on the sets also. ఓకే So, yeah, I did not feel like I'm working with any new production or any new director. ఓకే So, our industry needs more of a person like him. ఓకే ఒక్కసారి మీ నోటితో పుష్పలో ఒక తెలుగు డైలాగ్ వినాలని ఉంది కెన్ యూ సే వన్ తెలుగు డైలాగ్ ఫర్ ఆడియన్స్ యాక్షన్. తగ్గితలే. ఓకే ఎస్ ఫైనల్లీ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఆన్సర్స్ ఎలా వస్తాయో నాకు తెలియదు క్వశ్చన్స్ అయితే భారీ అడుగుతాను ప్రయత్నం. సార్ భారీ ప్రయత్నం. భారీ ప్రయత్నం చేస్తున్నాను అది కూడా నిపుణుల పర్యవేక్షణలో ఎస్ కమింగ్ టు ఎస్ బకాసుర పిలవచ్చా పర్లేదు. యా ఫణి గారు BSK ని వెళ్తాను. అలియాస్ బకాసుర గారు ఫస్ట్ క్వశ్చనే బకాసుర హ్యాష్ ట్యాగ్ ఖచ్చితంగా వస్తుందని మాకు అనిపిస్తుంది So, ఈ టైటిల్
మీ లైఫ్ ని మిమ్మల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందంటే మీరు చెప్పే వర్డ్ ఏంటి? బిఫోర్ బకాసుర ఆఫ్టర్ బకాసుర చెప్పే ఆన్సర్ అదే. అర్థమైపోయింది నాకు. బిఫోర్ బకాసుర అంటే మాకు బంటి, ఆఫ్టర్ బకాసుర అంటే యాజ్ ఒక గుడ్ యాక్టర్, అంతేనా? సో ఈ ఆపర్చునిటీ ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఏం చెప్పలేదు, క్యారెక్టర్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, పిలిచారు. ఇది మనం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఏమైనా ఆలోచించారా? డైరెక్ట్ గా లేదు, నేనేమి ఆలోచించరా. ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళాను. శివబ్రో కట్ చెప్పాడు. కట్ చెప్పగానే ఒకటే మాట, హిట్ కది అన్న అంతే. హిట్ కదా అన్నారు, అంతేనా? కట్ చెప్పగానే ఒకటే మాట, హిట్ కది, ఇది సేలబుల్ ప్రాజెక్ట్ అన్న అంతే. ఇప్పటి వరకు బంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, యూట్యూబ్ లో కావచ్చు, సినిమాలో కావచ్చు, చాలా సినిమాల్లో కూడా మీరు నటించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ వస్తాయని వీ ఫెల్ట్, యాక్చువల్లీ మాకు అనిపించింది. సో వాట్ డూ యూ సే? అది వాస్తవం. చాలా మంది నాకు నువ్వు పడిన కష్టానికి మంచి క్యారెక్టర్ పడిందిరా అని చాలా మంది ఫోన్స్ చేశారు. మన ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలు చెప్పారు. ఆ ఫస్ట్ పోస్టర్ చూడటం కానీ, ఫస్ట్ ట్రైలర్లో రిలీజ్లో కానీ నీకు మంచి స్కోప్ ఇచ్చిందో నాకు అందరూ చెప్పిన మాటే అది. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాతో నీకు లైఫ్ మారిద్ది అనే హోప్తో ఉన్నారు. నేను అదే హోప్తో ఉన్నా. అందుకనే బిఫోర్ బకాసుర ఆఫ్టర్ బకాసుర. ఓకే, సూపర్. ఫస్ట్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన సంవత్సరం ఏంటి? వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. క్రీస్తు పూర్వం. అంత గుర్తులేదు. ఐ థింక్ 2015 అనుకుంటున్నా. 15-16. 11 years అవుతుందండి ఆల్మోస్ట్. 15-16 అంతే. 16. ఎలా వచ్చారు అసలు? అదో పెద్ద స్టోరీ చెప్పచ్చా మరి? చెప్పచ్చు. యాక్చువల్ నేను ఒక ఎడిటర్ అవుదామని హైదరాబాద్ వచ్చా. ఎడిటర్ అవుదాం. నేను ఏదో ఎడిటింగ్ కోర్స్ చేసుకుంటూ ఉన్నాను. మా ఫ్రెండ్ డీలో అర్చన కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఎవరంటే మన జేడీ మాస్టర్, కమిటీ కుర్రోళ్ళ కొరియోగ్రాఫర్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సరే మనకి చిన్నప్పటి నుంచి డాన్స్ అలవాటు కదా అని అతన్ని మెసేజ్ చేశా. నేను మాస్టర్, నేను డీలో చేస్తాను అన్న అవకాశం ఉంటే చెప్పండి. అతను అలా తెలుగు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. ఒక రోజు తీసుకెళ్ళినప్పుడు హర్ష అన్నవరపు ఒక డైరెక్టర్ చూసి నన్ను, నువ్వు మంచి కమెడియన్ అవుతావు అన్నాడు. ఏం ఆడుతున్నా అసలు, మనకి యాక్టింగ్ రాదు, ఏం లేదు, నేను ఎలా అవుతాను అన్నాను. లేదు నువ్వు అవుతావు, నేను ట్రైన్ చేసుకుంటా అన్నాడు. సరే ఖాళీగా ఉన్నావు, ఏదైతే ఒక ట్రై చేద్దామని ట్రై చేశాను. ఈ రోజు ఇలా ఉన్నారు. ఓకే, ఫస్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి? ఫస్ట్ సినిమానా, ఓ స్త్రీ రేపురా అని. ఫస్ట్ సినిమా మన ఆశిష్ హీరో, దీక్షా పంత్ హీరోయిన్. అది ఫస్ట్ ప్రాజెక్ట్. కానీ ఇన్ని సినిమాల్లో మీకు ఎంతో కొంత గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. గుర్తింపు అనేది ఇంతవరకు రాలేదని నేను ఫీల్ అవుతున్నా. బకాసురతో వస్తుంది సినిమా ఇండస్ట్రీ ప్రకారం. అంటే చేసిన ప్రతి దగ్గర డైరెక్టర్లు అప్లాస్ పొందా కానీ అంత గుర్తింపు రాలేదని నేను అనుకుంటున్నా. వచ్చింది కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదని, అది బకాసుర వస్తుందని నేను నమ్ముతున్నాను. యూట్యూబర్ గా కమింగ్ ఎట్లా? అదే హర్ష అన్నవరపు ఫన్ బకెట్ చేయించేవాడు. తర్వాత తమాడాలో వాళ్ళు ఫాల్గున్ సార్ అని ఆయన నాకు అవకాశం ఇస్తే, సాయి అని ఇంకో డైరెక్టర్ ఉన్నాడు అనమాట. ఆయన నా సెకండ్ గురువు అని చెప్పాలి. ఆయన నన్ను ఒక ప్యూర్ లెవెల్ కమెడియన్ నుంచి నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయగలవు అని నాకు ఫుల్ఫిల్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చాడు. ఒక కమెడియన్ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. అంటే ఆర్టిస్ట్ అవ్వాలనుకునే రాలా, అవే మీ క్రియేట్ అయింది. సూపర్. అది చాలా మందికి బ్లెస్సింగ్, కొంతమందికి ఉంటుంది అలా. అంటే తాతగారు జీన్స్ వచ్చినాయో మనకు తెలియదు కానీ తాతగారు నాటకాలు చాలా సీనియర్ ఆర్టిస్ట్. ప్రాపర్ ఎక్కడ మీది? గుంటూరులో మిర్చిలానే ఉన్నాడు, కాకపోతే కొంచెం కామెడీ మిర్చి, కామెడీ చేస్తూ ఉంటాడు ఘాటుగా. జనాలను నవ్వించడం ఒక వరం. ఓకే, నాకు ఆ వరం వచ్చిందని నేను దేవుణ్ణి ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాను. కాదు, ఇప్పుడు ఫస్ట్ షో గుంటూరులో చూస్తారా, ఇక్కడ మన ప్రసాదం ఐమాక్స్ లో చూస్తారా? ఏంటి ఎమోషన్ ఏమైనా ఉందా? లేదు, నాకు నేనైతే గుంటూరు పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చోబెట్టి, అంటే ఇప్పటి వరకు డెబ్యూ సినిమా అనుకోండి, డైరెక్టర్ లా తెలుసుకోవచ్చు కానీ ఒక ఫుల్ రోల్ బకాసుర టైటిల్ రోల్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఫ్యామిలీ అందరినీ. ఇదేదో బాగుంది సార్, ట్రై చేయొచ్చు కదా. డైరెక్టర్ గారు చెప్తే వెళ్ళకుండా ఉంటాను నేను పంపిస్తాను కదా. అవునా? ఓకే, డన్. సో ఇక్కడ మీ ప్రతి వీడియోలో ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఛానల్లో చెప్పండి సార్ ఏం కావాలి సార్, ఎందుకు అట్లా అదే వస్తుంది ఫస్ట్. ఇప్పుడు జనరల్ గా నేను ఒక షాప్ కీపర్, నేను చేసాను షాప్ వీడియోస్. అవును, బిజినెస్, ఫుడ్ అయ్యే చేస్తూ ఉంటా కదా. మీరు ఒక ఫ్రూట్ షాప్ కి వెళ్ళారు, ఫస్ట్ మీరు ఏం కావాలని అడుగుతారు, అడు ఏం కావాలి, మీకు ఏం కావాలి మేడం అడుగుతాడా? ఇంకో చోట ఇంకో షవర్మా షాప్ కి వెళ్ళాడు, చెప్పండి మేడం ఏం కావాలని అడుగుతాడా? సేమ్ జనరల్ నా వీడియోస్ అన్ని జనరల్ ఉంటాయి. అంటే పెద్ద హడావిడి ఉండదు, పెద్ద కంటెంట్ ఉండదు అనమాట. అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు షాప్ కి వచ్చి అడిగితే ఎలా ఉంటుందో అలానే ఉంటది. ఓకే, సూపర్. కానీ స్లాంగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ప్రతి వీడియో ఓపెన్ చేస్తే ఫస్ట్ అదే, నమస్తే అండి, ఏ కావాలి మీకు, ఇదే అడుగుతాడు ఫస్ట్. అసలు షాప్ కి వచ్చిన కస్టమర్ చిన్న
చిన్నగా చిన్నిలా ఊపుతూ ఒక టెడ్డీ పేరు ఇలా ఇలా ఊగితే ఎలా ఉంటుంది? ఆ కంటెంట్ అలా అంటే ఆ కంటెంట్సే చేయడానికి గల కారణం మా తమాడా వాళ్ళు చెప్పారు కొంచెం ఇది బాగా వెళ్తుంది చేయండి, దానితోనే నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అండర్ లో చేస్తున్నారా మీరు యూట్యూబ్ ఛానల్? లేదు తమాడా అండర్. తమాడే అండర్. ఓకే, మీరు ఎంప్లాయ్ ఇంకా అటు ఇటు బోత్ మెయింటైన్ చేస్తున్నారు. సినిమాలు యూట్యూబ్ తమాడా, యూట్యూబ్ ఓన్లీ తమాడానే చేస్తా. అగ్రిమెంట్స్ అయినా అయిపోనండి. తమాడా బంచిక్ బండి తప్ప ఇంకో ఏ యూట్యూబ్ ఛానల్ చేయను నేను. అవకాశాలు వచ్చినా కూడా చేయను నేను. సరే ఓకే డన్. ఒక కొంచెం కష్టమైన క్వశ్చన్. పర్లేదు చెప్పండి. పెళ్ళి ఎప్పుడు? ప్రాచి ఓకే అంటే చెప్పమనండి. రేపే వాటర్ కావాలి అంటే కామెడీ అడగట్లేదు. मेरे को कोई प्रॉब्लम नहीं, आप कर लो शादी, నాకు ఏం ప్రాబ్లం లేదు. మీరు చేయండి, పెళ్లి చేయండి, ఇట్స్ ఓకే. అది నా చేతిలో లేని పని. మేము సపోర్ట్ చేస్తాం. బయట భారత్లో డాన్స్ చేస్తాం. ప్రాచి వచ్చి గుంటూరు వచ్చి డాన్స్ చేస్తానంటుంది. ఎంత పెద్ద అష్యూరెన్స్ ఎక్కడ? వెళ్ళి గుంటూరు ఫిక్స్ అయిపోయారు. నేనేదో ఫిక్స్ అయ్యానండి. నాకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు చెయ్యి. అంటే ఆంటీలు చేసుకుంటారు కదండి, మీ అమ్మ నాన్న అక్కడే చూస్తారేమో గుంటూరులో. మీరు హైదరాబాద్ లో సెట్ చేశారా? నిజంగా బంటి ఒకటి చెప్పండి, ఇన్ని సంవత్సరాలు ఎంత ఏజ్ ఎంత? 31 years లో ఏ అమ్మాయిని చూసి అసలు ఎక్కడ ఫీల్ రాలేదా ఈ అమ్మాయి బాగుంది, నా లైఫ్ పార్ట్నర్ బాగుంది అనుకుంటా అంతే. లైఫ్ పార్ట్నర్ నేను ఓపెన్ చెప్తున్నా కదా, నాకు ఎప్పుడు ఆ అమ్మాయితో తిరగాలి, ఈ అమ్మాయి తిరగాలి అంటే ఎందుకు కూడా చెప్తాను. ఐ మీన్ టు సే తిరగడం కాదు, ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా మనం వెళ్తున్నప్పుడు ఆ రిలేషన్ ఫ్రెండ్స్ లో వాటెవర్ పరిచయం అవుతారు. ఆ ఇదిలో వీళ్ళు నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్ అయితే బాగుంటుంది. నేను చెప్తానండి, జనరల్ గా ఫ్రమ్ మై 8th standard ఆన్వర్డ్స్ నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికి లవర్స్ ఉన్నారు. అప్పటి నుంచే 8th నుంచి లవర్స్ ఉన్నారు వాళ్ళందరికి. ఇప్పటికీ వాళ్ళందరూ ట్రావెల్ లో ఉన్నారు. వాళ్ళందరినీ పరిస్థితి చూసిన తర్వాత నేను అసలు మరి స్కిప్ చేసే అసలు నెవర్. శివ గారు మీరు దగ్గర చేస్తారా? వాళ్ళని చూసి నాకు వద్దు అని చెప్తున్నాడు, అది బంటి చెప్తాను. దీంట్లో క్లారిటీ ఆరోగ్యంగా ఉన్నాడంటే కంపల్సరీ వచ్చింటదని అర్థం. ఇవన్నీ వద్దు, పప్పు సిద్ధ మాటలు. జనరల్ అంటే నాకు పొరపాటు, నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అనమాట. ఏంటి అమ్మాయి నువ్వు చెప్తాదనా? ఎందుకు ఒక గుడ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని నేను ప్రపోజ్ చేయడం వల్ల ఆ రిలేషన్ నాకు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం నాకు అది నచ్చదు. సూపర్. అందుకని నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో నన్ను నేను తగ్గించుకుంటే మంచిది కదా, రిలేషన్ బాగుంటుంది అనే కాన్సెప్ట్ నేను వెళ్ళిపోతుంటాను. నిన్ను తగ్గించుకున్నాను కాదు, నీకు ఎవరైనా నచ్చినారా అని. నాకు చాలా మంది నచ్చారు, అది చెప్పు అంతే. ఒకళ్ళు నాకు చాలా మంది నచ్చారు. దేవుడు భయ్యా మొత్తానికి ఆన్సర్ ఎవరైనా నచ్చారా అన్నందుకు నాకు ఇది ఒక సినిమా తీయచ్చు తెలుసా, ఈయన చెప్పిన కథ మొత్తం అసలు. కానీ జెన్యూన్ గా చెప్పాడు. పాయింట్ ఏం చెప్తున్నాడు, నేను ఎవరికి నచ్చనేమో అని ఫీలింగ్ ట్రై చేసి చూడండి. బకాసుర తర్వాత ఎవరికైనా ఒకరికి ప్రపోజ్ చేయండి. ఈ వయసులో ప్రపోజ్ చేసి, ఈ వయసు ఏంటండి, ఈ వయసు ఏంటండి 31 ప్రపోజల్. నా పాయింట్ ఏంటంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా కెరీర్ మీద ఉంది. ఫస్ట్ కెరీర్, తర్వాత ఏదైనా. నేను కూడా ఇంట్లో సంబంధాలు చూడట్లేదా? ఇది ఒట్టేసి చెప్పండి. చూస్తున్నారు. మీ ఫుడ్ మీద ఒట్టేసి చెప్పండి. నేను చూస్తున్నారు. నేను ఫుడ్ అని ఒట్టలేదు, నేను చెప్తున్నా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ ఫోటోలు నువ్వు చూస్తున్నావు లేదా? ఆ ఫోటోలో చూస్తున్నాను. అయితే ఇప్పటి వరకు ఏ పెళ్లి చూపులకి వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళలేదు? వెళ్ళలేదు. ఓకే సరే. ఆ మూవీ తర్వాత ఐఎమ్ ష్యూర్ ఆ మూవీ తర్వాత ఖచ్చితంగా అమ్మాయి అతనికి ప్రపోజ్ చేస్తది. ఓకే సూపర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పెళ్లి గురించి మా అమ్మ కూడా ఇంతగా తపరపడలేదు. నేను తపరపడలేదు. మీ ఇద్దరు ఎందుకు తపరపడలేదు నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా నా షో గురించి ఒక్కొక్కరు చెప్పండి. సువర్ణతో సరదాగా, సుమన్ టీవీ. సే సంథింగ్. సువర్ణతో సరదాగా, you know, you are spilling out all the secrets and I like the show. Oh, thank you. Yes. Thank you. Sir, డైరెక్టర్ జీ వెనకాల నా బ్యాక్గ్రౌండ్ కూడా ప్లే అవుతుంది. సువర్ణ గారితో ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఏదో ఫనీగా మనం కూర్చొని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకున్నట్టు. ఇది ఇంటర్వ్యూ లాగా లేకుండా ఒక friendly conversation. We enjoyed a lot. Thank you సువర్ణ గారు. Thank you so much. ఇప్పుడు స్టార్ట్ చేసేమంటున్నాను. క్రీస్తుపురంలో వచ్చిన ఇండస్ట్రీకి సువర్ణతో సరదాగా, చాలా సరదాగా హ్యాపీగా సాగిపోయింది. దీంతో పాటు సువర్ణ గారు అందంగా ఉండటం వల్ల ఆ అమ్మాయిని చూస్తూ అలా ఉండిపోయాను అన్నమాట. నేను ఎంత విద్యు నువ్వు తెలుసా మీకు? ఓకే థ్యాంక్ యూ. జోక్స్ అపార్ట్,
జోక్స్ అబౌట్, కానీ నేను నిజంగా నేను ఇంటర్వ్యూ అంటే ఏదో నార్మల్ సో కాల్డ్ ఇంటర్వ్యూ లానే జరిగిద్ది అన్న కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఫస్ట్ రాగానే ఇదిగో ఇలా 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 నేను చూసి అబ్జర్వ్ చేసి రాగానే రెడీయా కెమెరాస్ రెడీయా ఓకే అసలు అలా ఉన్నాడు యాక్చువల్లీ. నీట్ గా స్నానం చేసి వచ్చాడు. బేసికల్లీ నా మొత్తం మీద నా చిన్నప్పటి నుంచి నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికి వచ్చినా నా హెయిర్ చూసుకుంటాను. బేసికల్లీ ఇంత ఫన్నీ అవడానికి కారణం మీరు అడిగిన క్వశ్చన్స్. అంటే మీరు అలా క్వశ్చన్స్ అడగకుండా జనరల్ గా అవును మీరు ఈ సినిమాలో క్యారెక్టర్ ఎందుకు చేశారు నేను అంతే చెప్పేవాడిని. యాక్చువల్లీ ఈ సినిమాలో నాకు పాత్ర ఆడడానికి కారణం చాలా కృషి పడ్డాను, చాలా శ్రమ పడ్డాను, చాలా ఆడిషన్ ఇచ్చాను నేను చెప్పాడు. అట్లా అలా కాకుండా మీరు అలా ఫన్నీ అడిగారు కాబట్టి ఈ ఫన్నీ సువర్ణతో సరదాగా టైటిల్ యాప్ట్ సువర్ణ కూడా అంత సరదాగా ఉంటుంది, అంత స్వీట్ గా ఉంటుంది. వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్.